హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపుపై అధికారిక ప్రకటన. నేడే ఏపీ క్యాబినెట్ భేటీ షురూ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన మరియు శుభవార్త వచ్చేసింది. అదేంటంటే డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన వెలువడింది. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మరోసారి క్యాబినెట్ భేటీ సమావేశం జరగబోతోంది. ఈ క్రమంలో 2024 జూలై డీఏ పెంపుతో సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో, దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ డీఏలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే జనవరి 2024 వరకు డీఏలు క్లియర్ అయ్యాయి. అయితే 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించిన డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఉద్యోగులు తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన అంటే ఈ రోజున మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం 10:30 క్యాబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఉద్యోగుల డీఏ బకాయిలు, పెన్షన్‌లకు సంబంధించి పెండింగ్ అంశాలు, మధ్యంతర వేతనం, మధ్యంతర భృతి, ఐఆర్, కొత్త పీఆర్సీ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. అయినప్పటికీ సంబంధించి ఉద్యోగులకు సంబంధించి హామీలను ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేసే అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు త్వరలోనే ఖరారు కాబోతూ ఉండగా, సో, మరో వారంలో కేంద్ర ప్రభుత్వము జనవరి 2026 డీఏకి సంబంధించి కూడా అధికారిక ప్రకటన అయితే రాబోతూ ఉండగా, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం చేకూరుస్తాయో మరి చూడాలి. అధికారిక ప్రకటన రాగానే మరిన్ని వివరాలైతే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేది మనకు క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత అయితే తదుపరి అప్డేట్‌లో తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.